తను నిర్మించుకుంటున్న సొంత ఇల్లు ఏదైతే ఉందో 5 ఎకరాల 20 సెంట్లు, ఇది పూర్తిగా అక్రమమైనది, అక్రమ కట్టడము, అవినీతిలో భాగంగా దీన్ని నిర్మిస్తున్నారు. ఒక ముఖ్యమంత్రి అధికార భవనం అంటే అది ముఖ్యమంత్రి గారి పేరు మీదో లేదా వారి కుటుంబ సభ్యుల పేరు మీదో ఉండాలి, కానీ వారి యొక్క కోడలు పేద ప్రజలకు ఇల్లు నిర్మిస్తాం, వైద్య సేవలు చేస్తామని ఒక సేవా సంస్థ ఏర్పాటు చేసి ఆ సంస్థ పేరు పైన 5 ఎకరాల 20 సెంట్లు ఏర్పాటు చేసుకొని అందులో ముఖ్యమంత్రి అధికార నివాసం కట్టే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారి అవినీతి, అమరావతి ఏటీఎంలో మొట్టమొదటి విత్డ్రాలు తన ఇంటిని తీసుకున్నాడనే దానికి పూర్తి ఆధారాలున్నాయి. తొందరలో వీటన్నింటినీ కూడా బయట పెడతాను. గవర్నర్ గారికి కంప్లైంట్ చేస్తాను. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు దీనికి బాధ్యత వహించాలి, ఆయన్ని విచారించాలి, వెంటనే ప్రాసిక్యూషన్ జరిపించి ఆయన్ని ముఖ్యమంత్రి పదవి నుండి తప్పించాలి. భవిష్యత్తులో ఇలాంటి అవినీతి జరగకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. దీని మీద ఎంత దూరమైనా వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అమరావతిలో జరుగుతున్న అవినీతి మొత్తాన్ని బయటకు తీసుకొస్తాను, ప్రజల ముందు ఉంచుతాను. బహిరంగంగా జరుగుతున్న దోపిడీని ప్రజలకు